the Energy Transition Index 2025. The Energy Transition Index 2025. సో న్యూస్లో ఉన్న ఇండెక్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనకెప్పుడు ఇంపార్టెంట్. సో ఇండెక్స్ అంటే ఏంటి అంటే కొన్ని రకాల ఫ్యాక్టర్స్ని తీసుకొని ఇచ్చేదాన్ని మనం ఇండెక్స్ అంటాం. ర్యాంకింగ్స్ అంటే బేస్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ర్యాంకింగ్ అంటాం. అంటే ఒక ఫ్యాక్టర్ పైన బేస్ చేసుకుంటే మనం ర్యాంకింగ్ అంటాం. ఇండికేటర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ను బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ ఇస్తే దాన్ని మనం ఇండెక్స్ అంటాం. సో ఇండెక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ వేరాజ్ ర్యాంకింగ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్. సో అందులో భాగంగా ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. సో తెలుగులో మనం ఏమంటున్నాం, ఇంధన పరివర్తన సూచి. సో ఇంధన పరివర్తన సూచి. ఇంధన పరివర్తన సూచి, ఇంగ్లీష్లో ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. సో ఎప్పుడైనా ఇండెక్స్ కానీ ర్యాంకింగ్ కానీ మనకు న్యూస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే రిలీజ్ చేస్తున్న రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్, తర్వాత టాప్ 3 ర్యాంకింగ్స్ ఇంపార్టెంట్, అండ్ ఇండియా ర్యాంక్ అనేది మనకు ఇంపార్టెంట్. సో ఏదైనా ఇండెక్స్ కానీ ర్యాంకింగ్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు మనకు రిలీజ్ చేసే ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం టాప్ 3 ర్యాంక్స్ ఇంపార్టెంట్, తర్వాత ఇండియా ర్యాంక్ కూడా మనకు ఇంపార్టెంట్. సో ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 ఇంధన పరివర్తన సూచి 2025కు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసేది ఎవరు మనకు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ 2025 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, దట్ ఈస్ ఇంధన పరివర్తన సూచి 2025. సో రిలీజ్ చేసే ఇన్స్టిట్యూషన్ ఏంటి మనకు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్డ్ ఇట్స్ యాన్యువల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో యాన్యువల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసే ఒక ఇండెక్స్, యాన్యువల్. సో వార్షిక ఇంధన పరివర్తన సూచి, వార్షిక ఇంధన పరివర్తన సూచి, యాన్యువల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం.